అమ్మా పెసరట్లోకి ఏం పచ్చడి చేస్తున్నావే? అల్ల పచ్చడిరా. ఆహా, అల్ల పచ్చడా, నాకు భలే ఇష్టం. ఒరే డుంబు, నీకు ఇష్టం లేని పచ్చడి కానీ టిఫిన్ కానీ ఏమన్నా ఉందిరా? ఎప్పుడు తిండి గొడవే. జ్యోతి, కొబ్బరి బండ పడింది, తీసి లోపల పెట్టు. అది పడలేదమ్మా, ఒక కోతి విసిరింది. అన్న జ్యోతి, పైన ఒడియాలు ఆరేసాను, వీళ్ళ కోతిని కొట్టరా. అలాగే. అమ్మా, నాదో చిన్న అనుమానమే. ఏమిట్రా? చెట్టు అక్కడ ఉంది కదా, కాయ ఇక్కడేలా పడింది అని. ఏదోలా పడిందిరా, దాన్ని కూడా పచ్చడి చేసుకుందాం. కొబ్బరి పచ్చడా, అది కూడా నాకు భలే ఇష్టమే. అబ్బాయి గారు కోతిలా కొబ్బరికాయ విసురుతున్నారు. ఇప్పుడు అమ్మాయి గారు అందమైన పోజు ఇవ్వాలి, కానీ మేము ఫోటో తీయాలి. ఫోటోనా? ఎందుకంట? విదేశాల్లో ఉండే అబ్బాయి గారికి జంటగా ఉంటారు, దాచుకోవటానికి, ప్రతి రాత్రి చూసుకోవటానికి. అలా చూసుకుంటే ఏమొస్తుంది? ఆ బొమ్మ కల్లోకి వస్తుంది. వస్తే ఆ బొమ్మ కొన్ని ఇస్తాను, కొన్ని తీసుకుంటాను. చూడండి అబ్బాయి గారు, ఇలా కళలు కవిత్వాలు ఆరంభిస్తే చదువు కాస్త చెట్టు ఎక్కినట్టే. చాలు కానీ పద పద. ఇప్పుడు మంచి పోజు. ఎట్లా? పోజు ఇవ్వటం కూడా చేతరాజు. కూర్చో, ఈ కొమ్ముచ్చుకో, దగ్గర వచ్చినావు. వెరీ గుడ్. రెడీ రెడీ. ఆ కాళికాదేవిలా పోతు నువ్వు ఏమిటిది? ప్లీజ్ జ్యోతి, నేను సీరియస్గా చెప్తాను, వేళాకాలంగా ఉంది. రెడీ రెడీ రెడీ. జ్యోతి, ఏమిటా కోతరా పోజు నువ్వు? ఈసారి రెడీ రెడీ నవ్వాలి. వెరీ గుడ్. అమ్మాయ్యా, సరే కానీ బావా, నా ఫోటో తీయడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఈ ఫోటో నేను ఎప్పుడో తీశాను. ఎంత తీసావు? కళ్ళతో తీశాను, గుండెల్లో దాచుకున్నాను. ఏది చూడండి. హలో హలో జ్యోతక్క, నేను డుమ్మును మాట్లాడుతున్నాను, నీతో అవసరంగా మాట్లాడాలి. ఒకసారి రాక్క. ఎక్కడికి? నెహ్రూ పార్క్కి. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వా? అవును. అంటే ఫోను చేయించింది నేనే. ఎందుకు రప్పించావు? నిజం వినేటందుకు. నీకెందుకు చెప్పాలి? నిన్ను ప్రేమించిన నేరానికి. చెప్పు జ్యోతి, ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇలాంటి పని ఎందుకు చేసావు? నాకు ఇష్టమైన పని చేసే అధికారం నాకు లేదా? ఉండొచ్చు, కానీ ప్రేమకు అన్యాయం, ప్రేమించిన వాడిని మోసం చేసే అధికారం మాత్రం నీకు లేదు. ఎవరికో ఏదో జరుగుతుందని నా బ్రతుకు నాకు నచ్చినట్టు నడుపుకోకూడదంటావా? కానీ నీ బ్రతుకుతో నా బ్రతుకు ముడిపడిందని మర్చిపోయావా? అప్పుడప్పుడు అనుకోని విధంగా ఎలా ముడిపడ్డవైనా విడిపోతాయి, ఎలాంటి ప్రేమలైనా ఊడిపోతాయి. జ్యోతి, ఎందుకు ఎందుకు నాకు ఇలా అర్థం కాని సమస్య వేధిస్తావు? అర్థం కాని దాన్ని మర్చిపోవడం, వేధించే దాన్ని వదిలిపోవడం మంచిది రవి. ఎంత తేలిక చెప్పావు జ్యోతి. మనస్సు మీద ముద్రలు, పలక మీద రాతలు కాదు, నీళ్లతో చెరిపేయటానికి. నీళ్లతో కాదు, కన్నీళ్లతో చెరిపేయాలి. కాలంతో అవి కరిగిపోవాలి. ఇన్ని చెప్పే బదులు నేను అడిగే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు జ్యోతి. ఎందుకు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? డబ్బు కోసం. అబద్ధం. ఏం చెప్తే నిజమంటావు? అదే నిజమైతే నువ్వు చాలా నీతి మాలిందని అంటాను. కాదంటం లేదు నేను. పెంచుకున్నది పూల మొక్కైనా తుంచడానికి బాధపడదు. అలాంటిది పెంచుకున్న ప్రేమని, పెనవేసుకున్న మమతల్ని, ముడి వేసుకున్న మనసుల్ని తేలిగ్గా తుంచివేయగలిగే నువ్వు మనిషివి కాదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. I want it. I wish it. Please keep it up. జ్యోతుందా? ఆవిడ గారి కోసమా? కూర్చోండి.
నీకోసం ఇవాళ ఇంకో ఆయన వచ్చారు. జ్యోతి ఈ వారం రాలేదే? ఇక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నా నాన్న? నాటకం రాసుకుంటున్నాను. నాన్న, నువ్వు నాటకాలు రాయడం తప్ప చుట్టుపక్కల జరిగే నాటకాలు చూడవా? ఏమిటి, మన ఇంటి దగ్గరలో ఎవరైనా వేస్తున్నారా? ఇంటి దగ్గర కాదు, ఇంట్లోనే. మీ ఆవిడే ఆడుతుంది. పూటకో పెద్ద మనిషి రావడం, ఈవిడ వయ్యారాలు వలకపోయడం, గదిలో వాళ్ళతో గుసగుసలు. చూడమ్మా, పరీక్షలు దగ్గరకు వస్తున్నట్టున్నాయి, వెళ్ళి చదువుకో. నేను చెప్పింది గుర్తుంచుకో. వచ్చే వారం తప్పకుండా వస్తావుగా, లేకపోతే నేనే రావాల్సి ఉంటుంది. నేను వస్తాను. గుడ్. ఒరే తమ్ముడు రాది, ఒరే రాదిగా. అమ్మో అమ్మో, ఇది ఇల్లు కాదురా. కరెక్ట్ అమ్మా, ఇది మనం ఉండాల్సిన ఇల్లు కాదు. ఈ నామై, ఇది మనం ఉండబోయే ఇల్లురా. ఒరే రాది తమ్ముడు. దుర్గమ్మక్క, ఒరే తమ్ముడు, ఎంతకాలం అయిందిరా చూసి. అటు అటు అటు. మరి ఎట్రా? రండి రండి, అలా కూర్చో. ఒరే రాజీ రాజీ, అయ్యయ్యో ఇట్ట అయిపోయావేమిరా. గుమ్మడి పండులా ఉండేవాడు, ఇట్ట పొట్టబోదలా ఎండిపోయావేమిరా. అవునులే, ఎండిపోక ఏం చేస్తా. ఏం తిన్నావో ఏం తాగావో నీ ఆలనా పాలనా చూసుకోవడానికి నేను ఇక్కడ తగలెట్టేగా. ఏమిటో అక్క, నీ కళ్ళకి నేను ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తానే. నిజానికి నేను లావయ్యా అనుకుంటున్నాను. కాదు మామయ్య, లావయ్యావన్నది నీ దురభిప్రాయం. నిజానికి బాగా చిక్కిపోయావు. ఇక నీకేం దిగులు లేదురా. నేను వచ్చానుగా, బాగా ముద్దలు తినిపించి దుక్కలా తయారు చేస్తాను. ఎప్పుడొచ్చా అత్తయ్య? ఇప్పుడేనే అమ్మా, మా కోడల పిల్లని చూద్దామని తహతహలాడుతూ వచ్చానే. అలా చూస్తావేమిరా, మన శశిరా. శశా, ఆ బాగున్నావు బావా? కనిపిస్తున్నాగా. అవును, కాలేజీకి వెళ్ళక తప్పదా? మానేమంటావా? నాకోసం ప్లీజ్. చూడు తమ్ముడు, ఈ మధ్య రోజు కల్లోకి వస్తున్నావురా. ఎవరే? నేనా? అవునా, సాక్షాత్తు నువ్వే. దీనంగా మొహం పెట్టి అక్కయ్య ఒక్కసారి రావే అని ఒకటే గొడవ చేస్తున్నావు. ఇంకా ఉంది, మూటా ముల్లా సర్దుకొని ఆ బాళంగా వచ్చేసాం. సామాన్లు కూడా లోపల పెట్టించేశాను రా. చూసావా శశి, రావడానికి కారణం కళ వల అని చెప్తుంది మమ్మ. నిజానికి మీకు ఆస్తి కలిసిందని తెలిసే మమ్మ హడావిడికి వచ్చేసింది. ఒరే పిచ్చిగున్నా, నీకు గంపడాస్తి కలిసి వచ్చిందని తెలిసి నా కడుపు తెగొబ్బిపోయిందిరా. కాకపోతే పాపిష్టాళ్ళ కళ్ళు పడిపోతాయని దగ్గరుండి నీ బాగోగులు చూసుకుందామని వచ్చానురా. అసలే వెర్రి బాగులోడివి. చూడు చూడు, ఇది వరకు మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఈ ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయి? ఫోన్లే బావా, పెద్దావిడేదో అంటుంది. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బావా? అందాన్ని చూస్తున్నా. అబ్బా, ఇప్పుడు అంటే ఈ నిమిషంలో అని కాదు. అర్థమైంది, వేటాడుతున్నా. పులుల్లా సింహాల్లా? అమ్మో, వాడి జోలికి వెళ్తే కరిచేస్తాయి, అందుకని ఉద్యోగాలు వేటాడుతున్నా. అబ్బా, ఇంత అందమైన నవ్వు చూద్దాం, ఇదే ఫస్ట్ టైం. ఏమండి? చూడరాని, నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ ఇలా అర్జెంటుగా కడుగుచ్చుకున్న అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటలేదు, ఈ 500 తీసుకుని నీ దారి నేను చూసుకోమంటున్నాను. ఏమండి? చూడరాని, ఇంత ఉదారంగా 500 రూపాయలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. హౌ బ్యూటిఫుల్ యు ఆర్. ఏ ఎయిర్ హోస్టెస్ గానో గాలిలో తేలిపోసిన మీరు ఈ మందుల మధ్య రోగాల మధ్య వేస్ట్ అయిపోవటం నేను సహించను. రియల్లీ? ఎగ్జాక్ట్లీ.
ఇలాంటి బెస్ట్ టైంలో ఇంత మంచి కంపెనీ దొరకటం ఇదే ఫస్ట్ టైం. కమాన్ లెట్ us go. కిటికీలైనా తెచ్చుకోకుండా ఏంటండి ఆ బ్రహ్మరాత? బ్రహ్మరాత కాదు, రాజీరాత. అది సరే గాని మీరు సాయంకాలం బజార్కి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఎందుకు? బట్టలు అందరికీ ఉన్నాయిగా. అబ్బా మనకు కాదండి, రేపో మాపో మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయి బయలుదేరిపోవాలంటే వాళ్ళకి పెట్టాలి కదండి. వెళ్తామంటున్నారా? అనలేదనుకోండి, కాకపోతే మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉండిపోతారు? పైగా తమ్ముడు కొంపల పడి తినడానికి ఆవిడికి మాత్రం నామోషిగా ఉంటుంది కదండి. ఉంటుందంటావా? ఉండకపోవడానికి ఆవిడే మనిషి కదా, బుద్ధి జ్ఞానం లేదా? అబ్బబ్బా భోజనాల వల్ల కాఫీ ఏంటండి, అసలే మీ ఆరోగ్యం బాగుంటం లేదు. కాఫీ అయ్యో ఊరే రాజీ ఏమిటి? రాజుగా నా మొహం కాలిపోయింది నాయన. అయ్యో పాపం, నిజంగా మొహం కాలిపోయినట్టుంది. ఏందమ్మా? మొహం కాలిపోతుందిరా నాయన. అయ్యో అదేంటో గారు, కిటికీ చాటుగా మీరుంటారని నాకేం తెలుసు? దీని దుంపదేగా మన కబుర్లు వినాలని వచ్చిందేమో. కిటికీలు చాటున తలుపులు చాటున కబుర్లు వినాల్సిన కర్మ ఆవిడకేం పట్టింది? చూడండి వదిన గారు, మీరు ముద్దలు పెట్టి పెద్ద చేసిన తమ్ముడు ఆయన కనుక మా ఇద్దరి మధ్య పెద్ద కుర్చీ వేసుకుని కబుర్లు వినే అధికారం మీకుంది. ఈ కబుర్లు వింటానికి నేనేం రాలేదు. కిటికీ అందంగా ఉంటే చూస్తూ నిలబడ్డా. ఇంత వేడి కబురు తెచ్చి నా మొహం కొట్టి దీని చేతులు పడిపోను. చూడమ్మా, ఏమిటా నువ్వు ఇలా దొంగచాటుగా కబుర్లు వింటూ ఉండగా కాఫీలు టీలు మొహం మీద పడ్డం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నీ ఫస్ట్ మండిపోను, నా మొహం మండిపోతుంది నాయన. జ్యోతి, పేరునై ఉంటే కాస్త తీసుకొచ్చి మొహాన్ని రైపు. అయ్యో